భూమిని ఆ వాటర్ బాటిల్‌లో మందు పోసి ఉంటుంది. ఆ మందు ఇంట్లో వాళ్ళందరూ కూడా తాగి పడేస్తారు. దాంతో అందరికీ మత్తెక్కి అందరూ డాన్సులు చేస్తూ ఉంటారు. ఆకాష్ అయితే భూమిని, అపూర్వని, నక్షత్రని ముగ్గురిని చేతులతో పట్టి లాగి పీకుతూ ముగ్గురితో కలిపి డ్యాన్స్ ఇరగదీస్తూ ఉంటారు. గెంతులు గెంతుతూ ఉంటారు. దానికి తోడు చెర్రీ, మీరా కూడా గెంతులు వేస్తూ ఉంటారు. అయితే అప్పుడే శరత్చంద్ర అక్కడికొచ్చి స్టాప్ ఇట్ అని గట్టిగా కేకలు పెట్టడంతో అందరూ సైలెంట్ అయిపోతారు. ఇంకా ఆకాష్ అయితే అస్సలు గమనించుకోకుండా గెంతులు వేస్తూ ఉంటే, "అన్నయ్య అన్నయ్య ఆగన్నయ్య, మామయ్య వచ్చాడన్నయ్య" అని చెర్రీ చూపిస్తూ ఉంటాడు. అందరూ టెన్షన్ పడుతూ శరత్చంద్ర వైపు చూస్తూ సైలెంట్‌గా నిలబడి ఉంటే, "రేయ్ గగన్ బయటికి పో" అని శరత్చంద్ర అరుస్తూ ఉంటే, ఆకాష్ మత్తుగా, "చిల్ మామూ చిల్, చిల్ చిల్ ఎందుకలా అరుస్తున్నారు? నేను మీ కూతురు కలిపి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాము" అని ఆకాష్ అంటే, "నేను వ్రతానికి ఒప్పుకున్నాను కాబట్టి నువ్వు యథేచ్ఛగా వచ్చి వెళ్ళొచ్చనుకుంటున్నావా? టైం గాని టైంలో నా ఇంటికి వచ్చి నీ ఇష్టం వచ్చినట్లు చిందులు వేద్దామనుకుంటున్నావా? వేస్తావా? అసలు విషయం ఏంటో చెప్పు. నీకేం కావాలి?" అని శరత్చంద్ర నిలదీస్తూ ఉంటాడు. అప్పుడు ఆకాష్ మత్తుగా, "చూడు, రేపు సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతోంది కదా! మేము చేయబోయే వ్రతంలో మా నాన్న పక్కన మా అమ్మ ఉండాలి" అని ఆకాష్ చెప్పటంతో మీరా ఒక్కసారిగా చాలా షాకింగ్‌గా "ఏంటి?" అని వింటూ ఉంటే, కేపీ చాలా సంతోషంగా వింటూ ఉంటాడు. మత్తుతో ఉన్న భూమి, అపూర్వ కూడా చాలా షాకింగ్‌గా వింటూ ఉంటే శరత్చంద్ర మండిపడుతూ వింటూ ఉంటాడు. ఆకాష్ ఇలా అడిగాడంటే శారద బాధని ఎలా అర్థం చేసుకున్నాడు, అసలు ఏం జరిగిందన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.